గాజు గ్లాస్ గుర్తుకే మీ ఓటు, గాజు గ్లాస్ గుర్తుకే మీ ఓటు, గాజు గ్లాస్ గుర్తుకే మీ ఓటు. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై జనసేన. ఊరికే మహర్దశ బంగారు భవిష్యత్తు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తాం, మేము ఇక్కడ పిఠాపురం ఎదురు పుట్టలేదని బాధపడతాం. అదే మాకు ఓటు ఉంటే మేము ఆయన వేసి గెలిపించుకున్నాం. ముద్రగడ పద్మనాభం గారిని ఎంతో అభిమానించాం, ఎంతో ఆరాధించాం. ఒక కాపు నాయకుడు మా అందరికీ ఏదో సేవ చేస్తాడని ఆయన ఎంతో గౌరవంగా మేము చూసాం. అలాంటిది ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఉనికిని పోగొట్టుకున్నాడు. ఆయన సర్వనాశనం ఆయన చేతులారా చేసుకున్నాడు. ఇవాళ పద్మనాభం అనే ఆయన జీరో స్థాయికి వెళ్ళిపోయాడు. ఇవాళ చిన్నపిల్లలతో కూడా చాలా దారుణంగా తిట్లు తినిపించుకుంటున్నాడు. ఒకటేనండి, పద్మనాభం గారు అసలు ఎవరో కూడా ఆయన అంటే ఎవరో కూడా తెలియదు ఈ రాష్ట్రంలో. అలాంటిది వంగవీటి మోహన్ రంగా గారు 85లో కాపునాడు పెట్టి ఆయన జైల్లో ఉండగా ముద్రగడ పద్మనాభం గారిని నువ్వు సభాధ్యక్ష నిర్వహించమంటే ఆ రోజు నిర్వహించాడు. ఈ పద్మనాభరెడ్డి కృతజ్ఞతాహీనుడు, దరిద్రుడు. అలాంటి వాడు రంగా గారి పేరు మీద బయటకు వచ్చి పేరు సంపాదించుకుని మొన్న జిల్లాకి రంగా గారి పేరు పెట్టమని చెప్పలేని ఎదవ అసమర్థుడు ఎవడన్నా ఉన్నాంటే ఈ యొక్క ముద్రగడ పద్మనాభరెడ్డే. మొన్న అంటున్నాడు నా ఇంటి పేరు మార్చుకోడు. ఏడు నువ్వు మార్చుకునే తొక్క పద్మనాభరెడ్డి, ఏనాడో నీ పేరు మేమే మార్చేశాం. వైఎస్ పద్మనాభరెడ్డి నీ పేరు మేమే మార్చాం, నువ్వేంట్రా మార్చుకునే తొక్క. ప్రజలందరూ కూడా ఇవాళ నిన్ను చీ అని తరిమి కొడుతున్నారు. సిగ్గులేని ఒక చచ్చిన పాముతో సమానం నువ్వు. కానీ ఇవాళ కాపు జాతికే భ్రష్టు పట్టించావు. నీలాంటి ఎదవ ఉన్నా ఒకటే, ఓడలే లేకపోయినా ఒకటే. నిన్ను నమ్మి అర్ధరాత్రి పళ్ళాలు కొట్టాం, అర్ధరాత్రి కొవ్వొత్తులు ఆరిపోయాం, కొంపలు ఆరిపోయాం, దీపాలు ఆరిపోయాం. ఆఖరికి మా కొంప నువ్వు ఆరిపోయావు. మా జాతిని అడ్డం పెట్టుకుని పొలాన్ని తాకడి పెట్టిన అసమర్థుడు నువ్వు. కాబట్టి తప్పకుండా నీకు తగిన గుణపాఠం చెప్తారు. జాగ్రత్త, ఖబర్దార్ పద్మనాభరెడ్డి. మేము ఈ యొక్క అవినీతి పాలన, రాక్షస పాలన, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వచ్చాక రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. భ్రష్టు పట్టించాడు. ఉద్యోగులు లేక వలసపోతున్నారు. ఎక్కడైనా కానీ 3 రాజధానులు అన్నాడు, 10 తట్టల మట్టి కూడా వేయలేదు. 3 రాజధానులు కూడా పేరు చెప్పడానికే కానీ ఒక్క రాజధాని కూడా కట్టలేని సన్నాసి అసమర్థ ముఖ్యమంత్రి ఎవరంటే మన ముఖ్యమంత్రి. అలాంటిది చెత్త పన్ను, ప్రపంచంలోని ఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా వేయని పన్ను, చెత్త పన్ను వేసి చెత్త ముఖ్యమంత్రిగా పేరుగాంచాడు మన జగన్మోహన్ రెడ్డి. ఎక్కడైనా చెత్త పన్ను వేస్తారండి? ప్రజలు ఒక పక్కన అల్లాడుతున్నారు. కరెంటు కష్టాలు, ఇప్పటికి 5-6 సార్లు కరెంటు పెంచాడు. నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. ప్రజలు చాలా అయోమ పరిస్థితుల్లో ఉండగా మేము రాధారంగ మిత్రమైన రంగా గారి అభిమానులు 1 కోటి మంది పైగా ఉన్నారు. రంగా గారు అందరి వాడు, ఒక కులంలో కాదు, అన్ని కులాలకు చెందిన వాళ్ళు, అన్ని కులాలు, అన్ని మతాల్లో ఉన్నారు రంగా గారి అభిమానులు. అలాంటిది మా ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టబోయే మహానుభావాన్ని 7,000 అప్లికేషన్ ఇస్తే చెత్తబుట్లో పారేశాడు ఈ చెత్త ముఖ్యమంత్రి. అలాంటిది రాధారంగ మిత్రం మొత్తంగా ఆయన వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పూర్తి మద్దతు ప్రకటించి మాకు 1 కోటి మంది పైగా ఉన్నారండి రంగా గారి అభిమానులు రాష్ట్రం మొత్తంలో. అందరూ కూడా ఒకటే తీర్మానం చేయడం జరిగింది. ఎప్పుడైతే మా ఆరాధ్య దైవం రంగా గారి జిల్లా పేరు పెట్టలేదు కాబట్టి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్ర పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చాక తప్పకుండా రంగా గారి జిల్లా పేరు పెడతాను హామీ ఇచ్చాడు కాబట్టి మేము ఆయనకి మద్దతు పలుకుతూ ఈ రోజున మచిలీపట్నం నుంచి మా రాధారంగ మిత్రటి 15 మంది సభ్యులతో మేము పిఠాపురం వచ్చాం. దాదాపు 3వ రోజు ఈ రోజు. 3 రోజులుగా మేము ప్రచారం చేస్తూ ఇంటింటికి ఆ యొక్క అవినీతిని అండగడుతూ మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చూస్తే మచ్చలేని వైట్ కాలర్ మనిషి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారే. ఎవరి దగ్గర అవినీతిగా రూపాయి తీసుకోవాలా, అడ్డగోలుగా చేయలే, రాక్షస పరిపాలన చూడాల. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంతంగా ఎండనగా వాననగా తడిసి చెమటోచి కష్టపడి సంపాదించిన, షూటింగ్లో నటించి వచ్చిన డబ్బు పేద ప్రజలకి, ఆత్మహత్య చేసుకున్న రైతులకి ఇంటికి 1 లక్ష రూపాయలు ఇచ్చిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన కులం చూడలేదే, అన్ని కులాలకు చెందిన వాళ్ళకి ఇచ్చాడే. అలాంటిది మరి మొన్న విశాఖపట్నంలో బోట్లు తగలబడిపోయినాయి. పల్లికారులు, మత్స్యకారులు, అగ్నికుల శత్రువులు. మరి వాళ్ళ కులం చూడాల,
ఒక్కో బోటుకి 60,000 చొప్పున ఇచ్చాడు. అలాంటి వైట్ కాలర్ ఉన్న మహా మనిషి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మేమందరం కూడా ఒకటే బాధపడుతున్నాం. మేమందరం పిఠాపురంలో ఎందుకు పుట్టలేదా అని. ఎందుకంటే మేము కూడా ఇక్కడ పుట్టుంటే పవన్ కళ్యాణ్ గారికి ఓటాన్ని వేసుకుని మేము రుణం తీర్చుకునేవాళ్ళం. అలాగే పిఠాపురం ప్రజలందరూ కూడా ముక్తగా ఒకటే కోరుకున్నాం. అయ్యా, ఈ రోజున మనకంటూ వచ్చాడు ఒక పవన్ కళ్యాణ్ గారు. ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. మన ఆరాధ్య దైవం అందరి వాడు, అన్ని కులాలకి ఆయన సేవ చేసి ఉన్న మహోన్నత రంగా గారు ఎలాగో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్థాయిలో అదే రీతిలో అందరినీ కలుపుకుని పేద ప్రజలు ఆ కులం లేదు ఈ కులం లేదు అందరికీ ఆయన చేతనైన సాయం చేస్తున్నాడు. దయచేసి మీ పిఠాపురాన్ని మంచి అవకాశం వచ్చింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారి పిఠాపురం మీద దృష్టి పెట్టారు. మీ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ యొక్క పిఠాపురం ప్రజలందరూ కూడా ఆయన 1,00,000 పైచీలకు ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటే మీ యొక్క పిఠాపురం బంగారు భవిష్యత్తును చూస్తారు. ఒకటే గుర్తుంచుకోండి, ఆయన మీ మీద పూర్తి నమ్మకం భరోసా ఉంది కాబట్టి ఇంకో చోట ఎక్కడో కూడా పోటీ చేయకుండా కేవలం పిఠాపురం ఒకసారి పోటీ చేశాడు. దాన్ని మీరు ఆదర్శంగా తీసుకుని ఆయన తప్పకుండా మీరే కాక మీ బంధువులకు కూడా చెప్పి 1,00,000 పైచీలకు పైనే మెజార్టీతో గెలిపించవలసిందిగా రాధారంగం మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ